హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా నాన్నమ్మ చేసిన గోంగూర పచ్చడిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైం పడుతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. ఎవరైనా చేయొచ్చు, రాని వాళ్ళు కూడా ఈ గోంగూర పచ్చడిని అయితే ట్రై చేయొచ్చు. ముందుగా అయితే గోంగూరను ఒక 2 times శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే గోంగూరలో ఎక్కువ మట్టి ఉంటుంది, అందుకే 2 times చేసుకోవాలి. శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో గోంగూరను అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూరను వేసుకొని కొంచెం కలపాలి. కలిపిన తర్వాత అందులో 1 spoon పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం మంచిగా కలిపి కాసేపు మగ్గనియాలి. వాటర్ కొంచెం పైకి రావాలి, ఎందుకంటే గోంగూరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా. ఆ వాటర్ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా మగ్గాలి. దానిపైన ఒక మూత పెట్టి బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎవరికి ఎంత తింటారో అంత సాల్ట్ అయితే వేసుకోండి, ఎందుకంటే పచ్చళ్ళలో సాల్ట్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 spoon, నేనైతే 1 spoon వేసుకుంటున్నా కారము. మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో అసలు ఇంగ్రీడియంట్సే ఉండవు, ఓన్లీ సాల్ట్, పసుపు, కారం అంతేని. చాలా బాగుంటుంది. ఊర్లో చేస్తారు రోటి పచ్చడి, ఇంకా బాగుంటుంది. మనం ఇక్కడ సిటీలో చేసేది ఊర్లో చేసేదాన్ని చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే మనం మిక్సీలో చేస్తాం. మా ఇంట్లో మాత్రం రోట్లో చేస్తారు. దాన్ని అయితే బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఒక ఆనియన్ అయితే ముక్కలు చేసుకొని దంచాలి ముందు బాగా. ఆనియన్ వేసుకుంటే గోంగూర పచ్చడి అయితే సూపర్ ఉంటుంది. ఇది రాజమండ్రి స్టైల్ అండి. రాజమండ్రి అటు అయితే ఇట్లా ఆనియన్స్ వేసుకుంటారు ఎక్కువగా. తర్వాత గోంగూర మిశ్రమాన్ని అయితే అందులో వేసుకొని బాగా దంచాలి. ఇప్పుడు కూడా మా నాన్న మంచి ఎనర్జీతో దంచుతుంది, మనం కూడా అలా దంచలేము, చాలా బాగా దంచుతుంది. చూడండి, అసలు గ్యాప్ లేకుండా దంచేస్తుంది. మనకు అసలు ఆ ఎనర్జీ కూడా ఉండదు, ఎందుకంటే బాగా మిషన్స్కి అలవాటు పడిపోయాము. ఎందుకంటే ప్రతిదీనికి ఒక మిషన్ ఉంటుంది కాబట్టి దానికి బాగా అలవాటు పడిపోయాము. వాళ్ళైతే సూపర్ ఫాస్ట్, చాలా అయిపోయింది. ఇంకా మా నాన్నమ్మ చేస్తున్నప్పుడు అయితే నాకే తినేయాలనిపించింది, అంత నోరూరింది. దీన్ని అయితే ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పప్పులు వేసుకోవాలి. పప్పులు వేసుకొని తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. నేను ఇది కూడా మిస్ చేశాను, ఆవాలు మిస్ చేశాను, ఆవాలు వేసుకోండి. పోపు పెట్టుకున్నాము, అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.